జన విజ్ఞాన వేదిక 17వ రాష్ట్ర వార్షిక మహాసభలు ఈ నెల 14, 15న అనంతపురంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర మాజీ కార్యదర్శి మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచె లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి మహమ్మద్ జిలాన్ తెలిపారు. సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని సమైక్యాంధ్ర భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శాస్త్ర విజ్ఞాన ప్రచార సంస్థగా ఆరోగ్య, విద్యా రంగాల్లో 35 ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత విపత్తుల నేపథ్యంలో ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంచాల్సిన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్కేయు విశ్రాంత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, మానవ హక్కుల నేత చంద్రశేఖర్, అలాగే ప్రఖ్యాత సైంటిస్ట్ సవ్యచాచి ముఖర్జీ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు హాజరవుతారన్నారు. ఈ మహాసభలకు యువత, మేధావులు, విజ్ఞానవంతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నా పేరు మురళీధర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు. జన విజ్ఞాన వేదిక 17వ రాష్ట్ర వార్షిక మహాసభలు అనంతపురంలో జిఆర్ ఫంక్షన్ హాల్లో రాబోయే శని ఆదివారాలు 14వ తేదీ, 15వ తేదీని జరుగుతున్నాయి. ఇవి చాలా ముఖ్యమైన వార్షిక మహాసభలు. ఎందుకంటే ఈరోజు గతం కంటే జన విజ్ఞాన వేదిక అవసరం చాలా పెరిగింది. ప్రధానంగా పర్యావరణం చాలా విధ్వంసం మనం చూస్తున్నాం. అది కేరళ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అన్నది ఒక్క అనంతపురం వాళ్ళకో లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి కృషి చేస్తే కానీ ఈ విధ్వంసాన్ని ఆపడం సాధ్యం కాదు. కాబట్టి ఆ రకమైన చైతన్యం కలగజేయడం ప్రజలందరిలో చాలా ముఖ్యమైన భాగం. అలాగే విద్య, వైద్యం ఇది చాలా ముఖ్యమైనది. వైద్యం సంగతి మనం కరోనా సమయంలో చూసాం. అది కూడా చాలా ముఖ్యమైన విపత్తు మానవాళికి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే అందరం కలిసి నేను కాకుండా మనం అనే భావనతో కలిసి పనిచేయాల్సింది. అలాగే విద్యారంగం సంక్షోభంలో ఉంది. ఈరోజు ఉన్నత విద్యావంతులు అందరికీ కూడా ఉపాధి దొరకని పరిస్థితి, వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా మారే అవకాశం ఉంది. అలాగే మహిళల రక్షణ ఈరోజు చాలా ప్రమాదంలో పడింది. మనం వరుస సంఘటనలు చూస్తున్నాం, పదే చూస్తున్నాం. అది నివారించాలి అంటే కుటుంబం నుండి, స్కూల్ నుండి కూడా మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వాలి. వాళ్ళ గౌరవానికి భంగం కలిగే పరిస్థితి ఉంటే ఎవరైనా సరే మనం కలుగజేసుకోవాలి అన్న చైతన్యం కలుగజేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటి మీద నిత్యం జనాల్ని సమాయత్తం చేయటం అన్నది జన విజ్ఞాన వేదిక ప్రధానమైన పని. అలాగే శాస్త్ర విజ్ఞానం భవిష్యత్తుకి పునాది. దాన్ని ఆధారం చేసుకునే మన ఆచరణ ఉండాలి అన్నది చాలా ముఖ్యమైనది. అలా లేనప్పుడు మనం గతంలో మదనపల్లిలో ఉన్నత విద్యావంతులు వాళ్ళ పిల్లల్నే తమ స్వహస్తాలతో చంపేసిన సంఘటనలు కూడా చూసాం. అలాగే మనకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఇంత పెద్ద దేశమైనా, అత్యధిక జనాభా ఉన్న నోబెల్ బహుమతుల విషయంలో కానీ లేకపోతే కొత్త ఆవిష్కరణల విషయంలో కానీ మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇది మన స్వావలంబన మీద చాలా పెద్ద ప్రమాదం చూపిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా నిరంతరం ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ మహాసభల్లో మరోసారి కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా మరోసారి విస్తృత ప్రజానీకంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మహాసభలను, వార్షిక మహాసభల్ని విజయవంతం చేయాలని ప్రధానంగా అనంతపురం జిల్లా వాసుల్ని, అలాగే అనంతపురం జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాలు, ప్రధానంగా ముఖ్యమైనవి గుత్తి కానీ, రాయదుర్గం కానీ, కళ్యాణదుర్గం కానీ, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో మా కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ మహాసభలకు వచ్చి ఈ జయప్రదం చేసి అక్కడ వచ్చిన నిర్ధారణల్ని భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలని కోరుతూ ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం. మరోసారి అనంతపురం ప్రజలందరికీ దీనికి సహకరిస్తున్నందుకు అన్ని విధాలుగా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కెంచె లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శిని.
35 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి శాస్త్రీయత మళ్లించేందుకు జన విజ్ఞాన వేదిక అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా మన అనంతపురం జిల్లాలో ఈ నెల 14, 15 తేదీ జిఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 400 మంది ప్రతినిధులతో జన విజ్ఞానిక రాష్ట్ర వార్షిక మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభ ఈ రాబో రోజుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వ భూమికను పెంచేందుకు, యువతను శాస్త్రీయత మళ్లించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మహాసభకు అనంతపురం జిల్లా కలెక్టర్, అదేవిధంగా ప్రఖ్యాత సైంటిస్ట్ సవ్యసాచి ముఖర్జీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, మానవ హక్కుల నేత చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటున్నారు. ప్రజలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొని శాస్త్రీయత వైపు ప్రజలను మళ్లించేందుకు ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.